సైలెంట్ అనేది కూడా డబల్ ఎడ్జ్ స్వాడ్ లాంటిదండి. ఇంగ్లీష్ అంటాం కదా, డబల్ ఎడ్జ్ స్వాడ్ లాంటిది. 2 ఉన్నాయి. 2 వైపులా ఒక కత్తికి 2 వైపులా నులుపు పదును. సైలెంట్ కూడా అదే. సైలెంట్ ద్వారా లాభాలున్నాయి, నష్టాలున్నాయి. కొన్ని సందర్భాల్లో లైఫ్ పార్ట్నర్ బాగా కోపంగా ఉన్నప్పుడు కొంచెం సైలెంట్గా ఉండడం మంచిదే. కానీ ప్రతిసారి సైలెంట్గా ఉంటే ఆ కోపాన్ని పెంచి పోషించినట్టు అవుతుంది, గొడవను పెంచి పోషించినట్టు అవుతుంది. సైలెంట్ కొంతవరకే ఓకే అండి, అది మితి దాటకూడదు. అంటే కంప్లీట్గా సైలెంట్ నేను పుల్ ఆఫ్ చేసుకొని మౌనంగా ఉన్నానంటే ఎదుటి వ్యక్తికి నేను వాల్యూ ఇవ్వనట్టు, విలువనివ్వనట్టు, వాళ్ళ బాధను నేను, వాళ్ళ ఎమోషన్ని నేను రిసీవ్ చేసుకున్నట్టు, వాళ్ళ ఎమోషన్స్కి విలువనివ్వనట్టే. వెరీ సింపుల్. సైలెంట్ అంటే అన్నీ మర్చిపోయి సైలెంట్గా పట్టించుకోకపోవడం కాదండి. ఎంపతి, ఎమోషన్స్ మాట్లాడాలి. మాటలకు మాత్రమే సైలెన్స్. బట్ ఎమోషన్స్కి సైలెన్స్ ఉండకూడదు. ఎదుటి వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు ఎమోషన్స్ వ్యాలిడేట్ చేయాలి. అవును కదా, నిజంగానే మీరు బాధపడ్డారు, అవును కదా కదా. మాటలు చెప్పనివి ఎమోషన్స్తో చెప్పాలి. అంటే ఒక ఎంపథెటిక్ లిజనింగ్ ఉండాలండి. ఎదుటి వ్యక్తి గొడవ పడేటప్పుడు గొడవల్లో ఎంపథెటిక్ లిజనింగ్ అనేది ఉండాలి. లిజనింగ్ అంటే మనం మాట్లాడడం కదా, లిజన్ అన్నప్పుడు మన ఈ పని ఓన్లీ ఇవే పని చేస్తాయి, మనం మాట్లాడడం. కానీ ఆ టైంలో మన భావాలు, మన ఎమోషన్స్, ఎంపతిని చూపించాలి. అప్పుడు ఏమవుతుందంటే ఎంత కోపంగా ఉన్న లైఫ్ పార్ట్నర్ అయినా, గొడవల ఎంత బీభత్సంగా అయినా కోపం వచ్చిన వాళ్ళు కూడా కొంచెం అంటే కూల్ అయిపోతారు, చల్లబడతారు. ఓకే, నా బాధను వింటున్నారు, పట్టించుకుంటున్నారు, ఒక నమ్మకం, ఒక ట్రస్ట్ అనేది వాళ్ళలో ఏర్పడుతుంది. తగ్గి ప్రాబ్లంకి వచ్చేస్తారు. వాళ్ళ ప్రాబ్లం ఏందో అదే చెప్తారు. అంటే పర్సనల్గా వెళ్ళకపోవడము, ఎక్కువ నెక్స్ట్ లెవెల్కి ఎస్కలేషన్ అవ్వడం అనేది అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే సైలెంట్కి అర్థము కాంటెక్చువల్గా మార్చేస్తున్నారండి. సైలెంట్ అంటే నేను తప్పించుకుంటున్నాను, నాకు సైలెంట్ ఉంటాను, నేను నా పని నేను చేసుకుంటాను, నేను పక్క రూమ్కి వెళ్ళిపోతున్నాను, నా ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను, అది కాదు. సైలెంట్ అంటే మాట్లాడుకుంటూ ఉండడం, బట్ ఎదుటి వ్యక్తి కోపాన్ని, ఆవేశాన్ని, బాధని, అవుట్బస్ట్ని రిసీవ్ చేసుకోవాలి. ఎంపథెటిక్గా రిసీవ్ చేసుకోవాలి. ఈ సైలెంట్ చాలా పని చేస్తుందండి. బట్ అదర్ సైలెంట్, వేరే సైలెంట్ మాత్రం డిస్ట్రక్షన్ని తీసుకొస్తుంది, గొడవను పెంచుతుంది, పోషిస్తుంది బాగా.